బాధపడతారు. ఇవన్నీ నీ పొరుగు వారిని ప్రేమించనుందా? వాక్యం చెబుతుందా? ఎవరిని ప్రేమించాలి? మన పొరుగు వారిని ప్రేమించే మనం కూడా ఉండాలి. మన చుట్టూ మన నిజనులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఎవరైనా అంటే మనకు సన్నిహితంగా ఉండేవారు ఏర్పాటు చేసుకోవాలి. మన మంచితనాన్ని బట్టి వాళ్ళు మన దగ్గర రాకపోవచ్చాము, కానీ మనం ప్రేమిస్తారు, ప్రతి విషయంలో ప్రోత్సాహపడతారు, లేదంటే నన్ను అవసరం గురించి అడుగుతుంటారు. నేను ప్రార్థన చేసుడు కదా, ప్రార్థన ఏమి అంటే మనం ఎవరికి చేస్తాం? నేను యశుప్రభు చేద్దామా అని అంటారు మన దగ్గరికి. ఇవాళ నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ఏమన్నాడు? ఆయన చెప్పిన సిద్ధాంతం మనం చేయాలని మన వల్ల కాదు. అవునా కాదు? యశుప్రభు ఈ 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వమని, 2 ఒకటి ఇవ్వమన్నాడు. పెద్దానా అందుకల్లా మనం 4 రోజులు కాసుకుంటే ఈ పూటే లేదని చెబుతుంది. అంటే 4 రోజులు కాసు ఉంచుకునే ఈ పూట ఏం లేదని కూర వండుకుంటే ఎక్కడ ఏం లేదు. ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేస్తున్నాం? మన మాటలే మోసం. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యం సత్యమైనది, దానిని ఎల్లప్పుడూ అంటే అనుసరించడానికి ప్రయత్నించాలి. అనుసరించడంలో ప్రయత్నం